ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మనకి రెగ్యులర్ సామెత ఒకటి ఉంది, ఉన్నవాడికి తిండి అరగదు, లేనివాడికి తిండి దొరకదు అని. ఇది సత్యం. ఎందుకంటే ప్రాపర్టీ ఉన్నవాడు ఆ ప్రాపర్టీని ఏం చేసుకోవాలో వాడికి అర్థం కాదు, ప్రాపర్టీ లేని వాడికి దాన్ని ఎలా సంపాదించాలో వాడికి అర్థం కాదు. అందుకే రీసెంట్గా ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తిన్నది అరగని వాడు మైళ్ళు మైళ్ళు నడుస్తాడు, తిండి కోసం లేనివాడు మైళ్ళు మైళ్ళు వెళ్ళి వర్క్ చేసుకొస్తాడు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం అనేది ప్రాపర్టీ ఉన్న వాళ్ళ విషయంలోనే జరుగుతుంది. అంటే ఒక తండ్రి చాలా ఆస్తి సంపాదించి ఉన్నట్టుండి ఎటువంటి బిల్లు కానీ పార్టీషన్ కానీ లేకుండా చనిపోతాడు. అప్పుడు అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే తండ్రి చేసిన అప్పులు భాగం పంచుకోవడానికి ఎవరు ముందుకు రారు, కానీ తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులు పంచుకోవటానికి మాత్రం ప్రతి ఒక్కడు ముందుకు వస్తాడు, అంటే ఏదో ఒక రిలేషన్ పెట్టి. అందుకే ఈ ఆస్తి పంపకాలకి మన హిందూ వారసత్వ చట్టం కూడా క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2, క్లాస్ 3 హెయిర్స్ అని చెప్పి విశదీకరించింది. ఇప్పుడు తండ్రి కనుక విల్లు రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీస్ ఎలా అనేది చాలామంది చాలా చిల్లరగా కొట్టుకుంటారు. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం 12 రోజులు చేయాల్సిన కర్మ కార్యక్రమాలు లోపల కొట్టుకోవటం కానీ, అంటే చివరి రోజు కొట్టుకోవటం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో ఒక పార్టీషన్ చేస్తేనే వీ విల్ అలౌ దిస్ బాడీ ఫర్ ఫ్యూనరల్ అంటాం, కానీ చాలా విచిత్రంగా జరుగుతుంటుంది ఆ ప్రాపర్టీ అన్నది. విల్లు రాయకుండా పోయినంత మాత్రాన ఆ ప్రాపర్టీ గాలికి పోదు, ఎవరికి పడితే వాడికి పోదు. ఇది బాగా గమనించుకోండి. విల్లు రాస్తే ఏమవుతుందంటే తదనంతరం ప్రాపర్టీ ఏ రకంగా ఎవరెవరు ఎలా అనుభవించాలనేది ఉంటుంది తప్పించే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ విల్లు ఆ ప్రాపర్టీస్ థర్డ్ పార్టీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే క్లాస్ 1 హైట్స్ ప్రకారం ఫస్ట్ హక్కుదారులు అతనికి తల్లి ఉంటే తల్లిదండ్రులు, అతనికి చనిపోయిన అతనికి, లేదంటే భార్య, కొడుకులు, కూతుళ్ళు, వీళ్ళు ఫస్ట్ క్లాస్ హెయిర్స్. వీళ్ళందరికీ కూడా సమానంగా జరుగుతుంది. 2005 ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అనే దాన్ని పరిగణలో తీసుకుంటే సమానంగా పంచుకుంటారు. కానీ కొన్ని శాస్త్రాల ప్రకారం అంటే ఈ దిక్కున నాస్తి ఈ పిల్లాడికి ఇవ్వాలి, ఈ దిక్కు నాస్తి ఈ పిల్లాడికి ఇవ్వాలి అనేది దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ అరేంజ్మెంట్. సో విల్లు రాయనంత మాత్రాన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కువ తక్కువలను కొట్టుకునే వెసలుబాటు లేదు. ఎందుకంటే చనిపోయిన అతనికి వీళ్ళందరూ సమానమే. అతనికి భార్య ఎంతో, కూతురు ఎంతో, కొడుకులు అంతే, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. సో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ విల్ అందరూ పార్టీషన్ చేసుకొని ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోండి. లేకపోతే పార్టీషన్ డీడ్ రాసుకొని సివిల్ సూట్లో ఫైల్ చేసుకొని దాన్ని టు దట్ ఎఫెక్ట్ డిగ్రీ పాస్ చేసుకోండి. సో ఈ ప్రాపర్టీస్ని మీరు పంచుకునేటప్పుడు దయచేసి మీ నాన్నగారు అప్పులను కూడా పరిగణలో తీసుకోండి. ఎందుకంటే ఇండైరెక్ట్గా లీగల్ హైట్స్ని కేసుల్లో చేరుస్తారు. అంటే మీరు నాన్నగారు అప్పులు చేసినప్పుడు దానిలో మీరు పార్ట్నర్ కాకపోయినా తండ్రి మీద కేసు వేసినప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత లీగల్ హెయిర్స్ మీద కూడా కేసు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఎంతవరకు మీ నాన్నగారు చేసిన అప్పులకి వారసులు బాధ్యులు అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఉన్న లీగల్ ప్రావిజన్ చెప్తున్నారు. తండ్రి మీద రికవరీ సూట్ వేస్తారు 10 కోట్లకి, డ్యూరింగ్ పెండెన్స్ ఆఫ్ ది సూట్ ఆయన చనిపోతారు, ఆటోమేటిక్గా లీగల్ హెయిర్స్ని మనం పార్టీ చేస్తాం. సో లీగల్ హెయిర్స్ టు వాట్ ఎక్స్టెంట్ దే విల్ డిశ్చార్జ్ ది లైబిలిటీ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఎప్పుడైతే ఈ ప్రాపర్టీస్ పార్టీషన్ చేసుకునేటప్పుడు, అంటే మీరందరూ ఈక్వల్గా షేర్ చేసుకునేటప్పుడు తండ్రి గారి అప్పుల్ని కూడా పరిగణలో తీసుకొని హౌ టు సెటిల్ దోస్ డ్యూస్ అండ్ లైబిలిటీస్ అని అనుకుంటే భవిష్యత్తులో మీరు పంచుకున్న ప్రాపర్టీస్ని స్వేచ్ఛగా మీరు అనుభవించే వెసులుబాటు మీకు దొరుకుతుంది. ఇది బాగా గమనించుకో. ముందు ఉన్న ఆస్తి పనిచేసుకున్నాం, తర్వాత అప్పుల గురించి చూద్దామంటే డెఫినెట్గా ఏదో ఒక టైంలో మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాం. సో అలాంటి పరిస్థితి రాకుండా ప్లీజ్ ఎవాల్యుయేట్ క్లియర్ కట్ డిమార్కేషన్తో రాసుకోండి, డీటెయిల్గా రాసుకోండి. ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ చాలా డీటెయిల్డ్గా. అలాగే ఎవరెవరైతే దీనికి క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద అనుభవదారులు, హక్కుదారులు ప్రాపర్టీస్కి అవుతున్నారో వాళ్ళందరినీ మీరు ప్రాపర్గా పరిగణలో తీసుకొని వీళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని, సంతకాలు పెట్టే పరిస్థితే కాకుండా దయచేసి అందరూ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోండి. ఇది ఎక్కడ మ్యాండేటరీగా లేకపోయినా ఐఎమ్ అడ్వైజింగ్ యూ, మీ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మీకు అడ్వైజ్ చేస్తున్నాను. ఒక సంతకాలే కాదు, డీటెయిల్గా రాసేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు డీటెయిల్గా రాసుకొని
అలాగే ప్రతి పేజీ అందరూ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఆ ఆస్తిని పంచుకుంటున్నారో అనుభవించబోతున్నారో వాళ్ళందరూ సంతకాల కింద వేలిముద్ర పెట్టుకుంటే టుమారో ఫర్దర్ కాంప్లికేషన్స్ని మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే మీరు సంతకం పెట్టుకుంటే చాలా ఈజీగా పక్కవాడి మీద నెపం తోయచ్చు. నా తెలీదు ఈ సంతకం, నేను పెట్టలేదు, నా నోటీస్ లేకుండా చేశారు అనే అవకాశాలు ఉన్నాయి. అది రైటా రాంగా తర్వాత, బట్ ఆ పర్టికులర్ మూమెంట్లో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ఎ లిటిగేషన్. బట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ లిటిగేషన్స్ వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ కూడా కంపల్సరీగా తీసుకోండి. ఆ థంబ్ ఇంప్రెషన్ సంతకం కింద బ్లాక్ లెటర్స్లో వాళ్ళ పేరు రాయండి. సో ఎప్పుడైతే విల్లు రాయకుండా తండ్రి చనిపోయినా ఈ రకమైన ఫ్యామిలీ సెటిల్మెంట్ అరేంజ్మెంట్ చేసుకొని ఈ రకమైన డాక్యుమెంట్స్ మీరు క్రియేట్ చేసుకుంటారో those kind of documents need not be registered. But safe side, in order to avoid further legal complications, it is only desirable to get it registered or get a decree from the court to the extent of that partition. ఎప్పుడైతే ఈ స్టెప్స్ మీరు తీసుకుంటారో మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎటువంటి లీగల్ అరేంజ్మెంట్ జరుగుతుందో అపోర్షన్మెంట్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ వారి తదనంతరం మీరు కూడా విత్ ప్రాపర్ అండర్స్టాండింగ్ విత్ గుడ్ ఇంటెన్షన్ ఈ రకమైన పార్టీషన్ చేసుకొని అరేంజ్మెంట్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్ లేకుండా మీ వారసులు ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుందని, తద్వారా కంఫర్టబుల్ ఎంజాయర్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అవుతారని చెప్పి కోరుకుంటూ నమస్కారం.